కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న యొక్క మనుష్యుని నేనెరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. అతడు శరీరముతో కొనుపోబడెను, నేనెరుగను. శరీరము లేక కొనుపోబడెను, నేనెరుగను. అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదేశులోనికి కొనుపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనుపోబడెను, శరీరము లేక కొనుపోబడెను, నేనెరుగను. అది దేవునికే తెలియను. అట్టి వాన గూర్చి అతిశయింతును. నా విషయమైతేనో నా బలహీనత ఎందే కాక వేరు విధముగా అతిశయింపను. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనక అవివేకిని కాకపోతును గాని నాయందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడదను. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతం చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఏలయనగా నేను ఏ మాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపొస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపొస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను. నేను మీకు భారముగా ఉండకపోతినను విషయములలో తప్ప మరి ఏ విషయంలో మీరితర సంఘముల కంటే తక్కువ వారైతిరి. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా నుండును. మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చతగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెదను. నన్నును నేను వ్యయపరుచుకుందను. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నాను అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా? అది అలాగుండనీయకుడే. నేను మీకు భారముగా ఉండలేదు, కానీ యుక్తి గలవాడినై మిమ్మును తంత్రము చేత పట్టుకుంటేని అని చెప్పుదురేమో. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలననైనను మిమ్మును మోసపుచ్చి ఆర్జించుకుంటున్నా. మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి అయినను ఆర్జించుకునిన మీ యొక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జడలయందే నడుచుకునలేదా? మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో. దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండురేమో అనియు నేను మీకిష్టుడనుగా ఉండునేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటలను, ఉప్పొంగుటలను, అల్లరులను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన పవిత్రత, చారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి
దుఃఖపడవలసి వచ్చినేమో అనియు భయపడుచున్నాను. ఆమేన్.